మరో అమానుష సంఘటన బ్రేకింగ్ గా ఇక్కడ చూస్తున్నాం. ఆడపిల్ల పుట్టిందని మరో ఇల్లాలికి వేధింపులు. ఆడపిల్లలకు జన్మనిచ్చినందుకు ఆమెను ఇంట్లోకి రానివ్వట్లేదు. కుమార్తె పుట్టిందనే సాకుతో భర్త, అత్తమామలు, ఆడపడుచులు సూటిపోటి మాటలు. ఇది హైదరాబాద్లోని ముషీరాబాద్ రామ్నగర్కు చెందిన విదిత పరిస్థితి. రామ్నగర్ ఈ సేవ కార్యాలయం వద్ద నివసించే శశికిరణ్తో విదితకు వివాహం సమయంలో 10 లక్షల కట్నం, బంగారం, ఇతర కానుకలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత 2013లో ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి తనకు వేధింపులు ఎక్కువయ్యాయని విదిత ఆరోపిస్తోంది. అదనపు కట్నం తేవాలంటూ డిమాండ్ చేసి తీసుకున్నారని చెప్తోంది. కుమార్తెను కన్నందుకు విడాకుల నోటీసులు కూడా ఇచ్చారని ఆరోపిస్తోంది. తనపై పిచ్చిదనే ముద్ర కూడా వేసి ఇంటికి రానీయకుండా వేధిస్తున్నారని విదిత ఆవేదన వ్యక్తం చేస్తోంది. రామ్నగర్లోని భర్త ఇంటి ముందు కుమార్తెతో పాటు ఆమె ఆందోళనకు దిగింది. టూ 2013లో పుట్టింది సెప్టెంబర్లో. పాప పుట్టినప్పటి నుంచి అడవిలో పుట్టింది, నువ్వు నాకు వద్దు అని అత్తయ్య మామ వాళ్ళు ఇంట్లోకే రానివ్వట్లేదు, మా వదినలు కూడా రానివ్వట్లేదు. నువ్వు వద్దు, నాకు వద్దు అంటే వద్దు అంటున్నాను. నేను ఎట్లయినా బలవంతంగా వచ్చి ఉన్నానండి 5 మంత్స్ తర్వాత వచ్చినప్పటి నుంచి కొట్టి తిట్టినాను. మా ఆయనతో కలవనిచ్చేవాళ్ళు కాదు, అసలు మాట్లాడనిచ్చేవాళ్ళు కూడా కాదు. ఆయనేమో బెంగళూరులో ఉండేవాడు. ఆ టెన్షన్తో నాకు పెరాలసిస్ కూడా వచ్చింది. పాప పుట్టిన 6 మంత్స్కి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చినప్పుడు అందరు పెద్ద మనుషులు మాట్లాడిచ్చారు, పెరాలసిస్ వచ్చింది, పాపని మాత్రం మేము మీతోనే ఉంచుతాము, లేకపోతే అత్తయ్య మమ్మ దగ్గర ఉంచాము అంటే, సరే నేను తీసుకుపోతా, 3 మంత్స్ తర్వాత తీసుకుపోతా, నేను ఫైనాన్షియల్గా కొంచెం సెట్ అయ్యాక తీసుకుపోతా అన్నాడు. తీసుకుపోతా అని చెప్పి 3 మంత్స్ టైం అడిగాడు. 3 మంత్స్ టైంలోపు నాకు నోటీస్ పంపించి, నాకు నువ్వు వద్దు, నువ్వు పిచ్చిదాన్ని అయిపోయినావు, ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది, కాలు చేయి పడిపోయింది, నీకు పోయి నీ బిడ్డని నువ్వే పోషించుకో, నువ్వే చేసుకో, నాకు ఆడపిల్ల వద్దు, నువ్వు వద్దు అంటున్నాడు. విధాలుగా పెట్టాము. పాప పుట్టినాక కూడా అన్ని విధాలుగా పెట్టామండి. పాపకి 5 తులాలు కావాలంటే 5 తులాలు కూడా పెట్టామండి. 21 దినం రోజు 5 తులాలు కూడా పెట్టించాము. నా ఒక్క సొమ్ము నా సొమ్ములు అన్ని 25 తులాల బంగారం కూడా వాళ్ళ దగ్గరే ఉంది. అసలు ఇంటికి నేను రాను, నాకు వద్దు నువ్వు అంటున్నాడు. ఇంట్లోకే రాలేదు. చెప్పేసి వచ్చానండి. నేను అడవిలో పెళ్ళి ఎల్బీ నగర్లో ప్రళయ గార్డెన్స్లో అవుతున్నాను. విజయనగరం తర్వాత ఇక్కడ ఫేమస్ డెక్కి పైన ఉన్నాను. మార్చ్ 28 నుంచి హాస్పిటల్లో ఉన్నాను. కేర్ హాస్పిటల్లో పడ్డాను. బాధితురాలు విదిత మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఆవిడని అడిగి ఆమె పరిస్థితి తెలుసుకుందాం. విదిత గారు నమస్తే అండి. నమస్తేనండి. ఏంటండి పరిస్థితి? అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు మీరు ఉన్నట్లు తెలుస్తోంది. ఆడపిల్ల పుట్టిందని వాళ్ళు లోపలికి కూడా రానివ్వట్లేదని మీరు చేస్తున్న ఈ పోరాటంలో మీకు అండగా ఎవరైనా ఉన్నారా? అసలు ఏం జరిగింది వివరిస్తారా? నాది జూన్ 2010లో మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయినాక 3 years తర్వాత పాప పుట్టింది. 2013లో సెప్టెంబర్లో పుట్టిందండి. సెప్టెంబర్లో పుట్టినప్పటి నుంచి అప్పుడు తీసుకెళ్తా అని బెంగళూరులో ఉంటున్నాను. నేను ఇంకా సెటిల్ కాలేదు అని చెప్పి ఇక్కడే కూర్చోబెట్టారండి. ఇంకా బర్త్డే వరకు మేము అందరము, నాకు పెరాలసిస్ కూడా వచ్చింది. అందరూ పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడారు. అత్తగారి ఇంట్లో మాత్రం ఉండదు, నీ దగ్గర నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అని చెప్పి మాట్లాడిపించారు. అయితే 3 నెలల తర్వాత తీసుకెళ్లిపోతా నిన్ను అన్నారు. ఇవన్నీ జరుగుతుందనే నాకు డైవర్స్ చేసి, నాకు పిచ్చిదామే నాకు ఆడపిల్ల పట్టింది, నాకు వద్దు అని నాకు రిటర్న్ కేసు వేసేసారండి నా మీద. విదిత గారు, మీ భర్తతో మీరు ఎప్పుడు మాట్లాడారు రీసెంట్ గా? నేను రీసెంట్ గా అంటే ఆయన ఎప్పుడైనా కోర్టులోనే వస్తారండి, చూసి వెళ్ళిపోయి తనని ఏం మాట్లాడడు, ఏం చేయడు. అంటే అతన్ని మీరు కలవడానికి వీలు లేకుండా చేస్తున్నారని నేను కలవడానికి బెంగళూరుకి కూడా వెళ్ళానండి. పాపని తీసుకొని బెంగళూరుకి నా లగేజ్ అంతా తీసుకొని వెళ్ళానండి. 2 times వెళ్ళాను. వాళ్ళ ఆఫీస్ కూడా వెళ్తే నన్ను ఇంట్లో ఆఫీస్ నుంచి బయటికి వెంటనే తీసుకొచ్చేసి కూర్చోబెట్టి ఇంకా వెంటనే సాయంత్రం బస్కి హైదరాబాద్ కి పంపించేశాడు. ఏం చెప్పారమ్మా అప్పుడు ఆయన? అప్పుడు హైదరాబాద్ కూర్చొని మాట్లాడేసి, నువ్వు హైదరాబాద్కి పోతే నేను తీసుకుపోతా, నువ్వు ఇంటికి పో, నేను వచ్చి హైదరాబాద్కి వచ్చి తీసుకుపోతా అన్నాడు. వచ్చారండి. వస్తాడు కానీ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాడు, పోతాడండి. కానీ నాకు పిల్లకి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ ఉండట్లేదు.
నాకు పాప మీద ఒట్టేసి బెంగళూరులో ఒట్టేసి నేను తీసుకోపోతా అని చెప్పాడండి. కానీ నన్ను ఇంతవరకు తీసుకోపోతాను అసలు మాటనే లేదండి. మీ తల్లిదండ్రులు కానీ మీ తోడబుట్టిన వాళ్ళు కానీ ఎవరు మీతో ఇప్పుడు అండగా లేరమ్మా? ఏం చెప్తున్నారు వాళ్ళు? తమ్ముడు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారండి. అమ్మా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? నాకు మాత్రం న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ నుంచి కదలనండి. ఇప్పుడు మీరు మీతో మాట్లాడడానికి మీరు వారి ఇంటి ముందే ఉన్నారా? మీ అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందే ఉన్నారా మీరు ఇప్పుడు? వాళ్ళ ఇంటి ముందే ఉన్నారండి. వాళ్ళు తలుపులు తీయట్లేదు, తాళం వేసుకొని వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళారో మీకు సమాచారం ఉందమ్మా ఏమన్నా? అంటే వాళ్ళు ఇక్కడ పక్కనే వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు మామయ్యలు ఉంటారండి. వాళ్ళిద్దరు సపోర్ట్ నరసింహరావు అని శ్రీనివాసరావు, ఇంకొకళ్ళేమో కళ అని ఇక్కడే ఉంటారండి. అక్కడికి వెళ్ళిపోయారు. ఎవరు ఎటువంటి రెస్పాన్స్ లేదు. అంటే ఫోన్ చేసే ప్రయత్నం మీరు ఏమైనా చేశారా? ఫోన్లు పనిచేస్తున్నారు? నేను ఎటువంటి రెస్పాన్స్ చేయట్లేదండి. వాళ్ళు చుట్టాలు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు అని మాట్లాడడానికి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళ బంధువులు ఎవరన్నా మీకు అండగా ఉన్నారమ్మా? వాళ్ళ బంధువులు అయితే ఎవరు లేరండి. ఓకే, చుట్టుపక్కల తెలుస్తుంది అది అపార్ట్మెంట్ అండి, అది ఇండిపెండెంట్ హౌస్? అంటే అపార్ట్మెంట్ లో థర్డ్ ఫ్లోర్ లో ఉంటామండి. పక్కన నైబర్స్ ఏం చెప్తున్నారు? వాళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడారు? నైబర్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎప్పుడైతే ఆయన ఉండడు కదా, బెంగళూరులోనే ఉంటాడు కదా, ఎందుకు అలా చేస్తున్నారు అంటే మాకు కూడా తెలియదండి, మరి ఇలా చేస్తున్నాడు అంటే అయ్యో అది తప్పు కదా అంటున్నారు. అందరు వస్తున్నారండి. నైట్ కూడా ఇక్కడే పడుకుంటే ఇక్కడ వద్దామా నువ్వు అలా పడుకోకు అని ఓనర్ అంకుల్ పైకి పాపని తీసుకుపోయి పైన పండుకోబెట్టాడు పాపని. పాపకి ఎంత వయసు అమ్మా? 1.5 years అండి, 18 months కంప్లీట్. ఓకే, ఇప్పుడు మీరు మీకు ఏ విధమైన న్యాయం కావాలనుకుంటున్నారు మీరు? నేను మాత్రం ఆయనతో కలిసి ఉండి ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను, అందుకని నేను ఇదని చేస్తున్నానండి. అంటే అతనితో మాట్లాడడానికి కానీ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడానికి కానీ మధ్యవర్తులు ఎవరు లేరా మీ వైపు నుంచి కానీ? వాళ్ళ ఎవరు చెప్పినా ఇంతవరకు ఎంతమంది వెళ్ళారండి, ఎంతమంది చెప్పారు అండి, కానీ ఆయన ఒకటే మాట, నాకు వద్దు అనే మాట తప్పితే ఇంకో లేదు అండి. మెయిన్ ఆడపిల్లలు అత్త మామయ్యలు మొత్తం వాళ్ళు చెప్పినట్టే వింటారండి. నాకు ఆయన దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ కానీ ఆయన దగ్గర నుంచి ఎటువంటి గొడవ లేదు, కానీ మొత్తం అత్తయ్యలు వదినలు చెప్పినట్టు చేస్తేనే నేను వింటాను అట్లా. ఓకే అమ్మా, న్యాయంగా మీరు చేసే పోరాటంలో మీ తల్లిదండ్రులతో పాటు మేము కూడా మీకు తోడుంటాం. ఏదైనా సహాయం కావాలంటే మేము అడగచ్చు. నేను వాళ్ళని ఏం అడగట్లేదండి, నేను వాళ్ళతో కలిసి ఉండి పోరాటన్నా అంటున్నా. చిన్న పాపను వేసుకొని నేను ఎక్కడికి వెళ్ళాలండి? కరెక్టేనమ్మా, మీ బాధ మాకు అర్థమైందమ్మా. మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అమ్మా. థ్యాంక్స్ అమ్మా ఫోన్ లైన్లో క్వశ్చన్.